ఆకలి మీద ఉన్నటువంటి ప్రతి ఒక్క నిరుపేదలు నగరంలో ప్రధానంగా ఇవి కొత్తగా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఇందిరమ్మ క్యాంటీన్లు కొన్ని పాత వాటిని కంటిన్యూ చేస్తుంటే పాత వాటి ప్లేస్లో కొత్త వస్తూ ఉన్నాయి. సో ఇందులో యథేచ్ఛగా వాళ్ళు ₹5 ఇచ్చి ఉదయం టిఫిన్ చేయొచ్చు, ₹5 ఇచ్చి మధ్యాహ్నం భోజనం చేయొచ్చు. సో భోజనం చేసిన తర్వాత అంటే భోజనం ఎక్కడ రోడ్డు మీద కాకుండా ఎండలో కాకుండా వర్షానికి ఇబ్బంది లేకుండా సో ₹5 భోజనానికి సంబంధించి సకల సవలతులు అయితే కల్పిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. క్వాలిటీ ఫుడ్ పెట్టడంతో పాటు వారికి మంచినీళ్ళు అందించడం కావచ్చు, అదేవిధంగా లోపల కూర్చొని తినే విధంగా కొన్ని ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. మనం చూస్తున్నాం గతంలో కనీసం చేయి కడుక్కోవడానికి కూడా ఇబ్బంది అయ్యేది. అంటే వాళ్ళు భోజనం చేసిన తర్వాత ఒక వాటర్ ప్యాకెట్ తీసుకొని చేయి కడుక్కునేది, తినడం కంటే ముందు కావచ్చు, తిన్న తర్వాత కానీ. ఇప్పుడు ఇక్కడ మనం చూసుకుంటే ట్యాప్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఇందిరమ్మ క్యాంటీన్కి సంబంధించి ఒక 2 ట్యాపులు పెట్టారు. ఈ ట్యాపుల ద్వారా ఎవరైతే ₹5 భోజనం చేయడానికి వస్తారో, ₹5కి టిఫిన్ చేయడానికి వస్తారో ఇక్కడ హ్యాండ్ వాష్ చేసుకున్న తర్వాత మళ్ళీ తిన్న తర్వాత హ్యాండ్ వాష్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి ఒక డ్రమ్మును ఏర్పాటు చేయడం జరిగింది ఈ కంటైనర్లో. ఈ డ్రమ్ములో వాటర్ ఫిల్ చేయడం ద్వారా ఇక్కడ ఉన్నటువంటి ట్యాపుల ద్వారా వాళ్ళంతా కూడా హ్యాండ్ వాష్ చేసుకోవచ్చు. లగ్జరీ ఇక్కడ కూర్చొని కూడా వాళ్ళు టిఫిన్ తినడానికి కొంత ఏర్పాటు చేయడం జరిగింది. ఇలాంటి ఇక్కడ నుంచి బయటికి ₹5 భోజనమైనా ₹5కి సంబంధించిన టిఫిన్ అయినా ఇక్కడ నుంచి అందించడానికి కూడా కొంత వెసులుబాటు ఉంటుంది. కొంచెం మనం ముందుకు వచ్చి చూస్తే ఇక్కడ చూడండి వాటర్కి సంబంధించి వాటర్ ప్యూరిఫైర్కి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ లాగా కనబడతా ఉంది. అంటే మంచినీరు కూడా మరి ఈ కంటైనర్ నుంచి అందించేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది. ఇక్కడ ఒకసారి లోపల చూసుకున్నట్టయితే మీరు ఇదంతా కూడా ఈ లోపల ఉన్నటువంటి ఈ కంటైనర్లో ఉన్నటువంటి ఇదంతా మనం చూస్తే ఇదంతా కూర్చొని తినడానికి ఒక పెద్ద హాల్ లాగానే ఉంది. పైన ఫ్యాన్ కావచ్చు, మంచి లైటింగ్ కావచ్చు, కింద మార్బుల్స్ కావచ్చు, ఇదంతా ఒక హోటల్ లాగా ఉంది. ఇక్కడ అంతా కూడా హ్యాండ్ వాష్కి సంబంధించినటువంటి ఏర్పాటు మనం చూస్తున్నాం.